తిరుపతి టికెట్ పై పీఠముడి. జనసేన నుంచి ఆరుని శ్రీనివాసులకు టికెట్. గత ఎన్నికల్లో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఆరని గెలుపు. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంపై కూటమి నేతల అసంతృప్తి. లోకల్ లీడర్కే అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తోన్న సుగుణమ్మ. తిరుపతిలో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. ఇటీవలి వైసీపీ నుంచి జనసేనలో చేరిన బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే తిరుపతిలో ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టీడీపీ, జనసేన శ్రేణులు సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం అంగీకరించని పరిస్థితి. దీంతో గెలవాల్సిన తిరుపతి సీటును పోగొట్టుకోకూడదని భావిస్తోన్న జనసేన, టీడీపీ అధిష్టానం సమాలోచనలో పడింది. తిరుపతి సీటును టీడీపీ తీసుకొని చిత్తూరు గాని, మదనపల్లె గాని జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆరని చిత్తూరు ఎమ్మెల్యే కావడంతో అక్కడే జనసేనకు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా కుదరని పక్షంలో టీడీపీలోని తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి అసెంబ్లీ సీటు అన్ని పార్టీలకు కీలకమే. పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది. స్థానికులైన బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోన్న నేపథ్యంలో ఆరనికి టికెట్ ఖరారు చేయడం వివాదానికి దారితీసింది. కూటమిలో అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేసి గెలిపించుకుంటామని టీడీపీ నాయకురాలు సుగుణమ్మ అన్నారు. అయితే తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. తిరుపతి జనసేన నేతలు కూడా స్థానికేతరులు వద్దు అనే చెబుతున్నారట. అయితే ఉమ్మడి అభ్యర్థిని తానేనని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరని శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమల ఎమ్మెల్యే టికెట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి సినీ రంగ ప్రముఖులను అసెంబ్లీకి పంపిన చరిత్ర తిరుపతి నియోజకవర్గానిది. ఇక్కడ 2.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. జనాభా పరంగా బలిజలు ఎక్కువగా ఉన్నా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు ఉంటుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2 ఉప ఎన్నికలు సహా మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓ ఉప ఎన్నిక సహా 5 సార్లు టీడీపీ గెలిచింది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తిరుపతి నుంచి గెలిచి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 2009లో పీఆర్పీ అధినేత చిరంజీవి తొలిసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కులాల వారీగా చూస్తే 8 సార్లు రెడ్లు, 7 సార్లు బలిజలు, 1 సారి కమ్మ అభ్యర్థి తిరుపతి అసెంబ్లీ సీటులో గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా తిరుపతి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన కూటమికి కమ్మ, బలిజ ఓట్లు పడే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. తొలుత తిరుపతి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈసారి తన కుమారుణ్ణి బరిలోకి దింపారు. టీడీపీ, జనసేన కూడా తిరుపతి సెగ్మెంట్ లో స్థానిక వ్యక్తిని నిలిపే అంశంపై ఆలోచన చేస్తోంది. తిరుపతి అసెంబ్లీ నుంచి లోకల్ లీడర్ కు ప్రాధాన్యత ఇస్తే స్థానికంగా జనసేన ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న కిరణ్ రాయల్ కు టికెట్ దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి ఒకప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న డీకే ఆదికేశవులు కుటుంబం కూడా జనసేన టికెట్ ఆశిస్తున్నట్లు పెద్ద ప్రచారమే జరుగుతోంది. డీకే ఆదికేశవులు కుటుంబం నుంచి వారసురాలుగా ఆయన మనవరాలు చైతన్య ఇప్పటికే జనసేనలో చేరారు. ఒకవేళ ఈ స్థానాన్ని టీడీపీ తీసుకుంటే సుగుణమ్మ పోటీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తంగా టెంపుల్ సిటీలో సీటు దక్కించుకునేది ఎవరనేది పక్కన పెడితే టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రం ఆందోళనకు గురవుతుంది. అభ్యర్థిని త్వరగా తేల్చాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు.